గంజాయి విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన కఠిన చర్యలు తప్పవు అని మిర్యాలగూడలో మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. గంజాయిపై ఎలాంటి సమాచారం ఉన్నా సమాచారం ఇవ్వాలి అని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, గ్యాంగ్ వార్లకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. హైవేలపై ఇరువైపులా 75 కిలోమీటర్ల దాడి వస్తే కేసులు నమోదు చేస్తాం. రోడ్లపై ఉన్న చిరు వ్యాపారులు డ్రైనేజీ దాటి లోనికి వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. సో ఇప్పుడు మామూలు పోలీసింగ్ అంతా కూడా ఈరోజు నుంచి చాలా కఠినంగా అమలు చేసేటటువంటి ఆలోచనతో ముందుగా మిర్యాలగూడ పట్టణ ప్రజలకి సూచిస్తూ, అదేవిధంగా ఈ ఆకతాయిలకి కఠినమైనటువంటి హెచ్చరికలు మీ ద్వారా పంపే సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గాంజాకి సంబంధించి ఏ చిన్న మొత్తంలో రవాణా చేసినా, అమ్మినా, చివరికి కన్జ్యూమ్ చేసినా, ఇంతకుముందు జనరల్గా కన్జ్యూమ్ చేసేవాళ్ళని, గాంజా తాగేవాళ్ళకి కౌన్సిలింగ్ అది అనేవాళ్ళం. ఈసారి ఇక నుంచి అది కూడా మేము చేయదలుచుకోలేదు. ఏ చిన్న మొత్తంలో ఎవరి దగ్గర గాంజా దొరికినా వాళ్ళ మీద కేసు నమోదు చేయటం, వాళ్ళని జైలుకు పంపడం జరుగుతుంది దీంట్లో. సో ఈ విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ స్కూల్స్, కాలేజెస్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళు కూడా పిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో అప్రమత్తంగా ఉండి ఏమాత్రం తేడా కనిపించినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి, ఇటు పోలీస్ వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయమని మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా విజ్ఞప్తి, గాంజాకి సంబంధించిన ఏ సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళని పూర్తిగా కాపాడుకునే బాధ్యత మాది. రెండవది, మిర్యాలగూడ ఏరియాలో తరచుగా వచ్చేటటువంటి విషయం రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి నిన్న సాయంత్రం గౌరవ ఎమ్మెల్యే గారితో పాటుగా నేషనల్ హైవే అథారిటీసు, మా డివిజన్లో ఉన్నటువంటి అందరి అధికారులు కూడా ఎక్కడెక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో, అంటే రోడ్ యాక్సిడెంట్స్గా ఎక్కువ అవుతున్నాయో వాటినన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా ఎక్కడ ఏమి ఇమ్మీడియట్గా మేము చేయగలమో ఆ చర్యలన్నిటి కూడా వాళ్ళకి సూచించినాము. కొద్ది రోజుల్లోనే వాటిని మేము అమలు చేస్తాం. కాకపోతే ప్రజలకి విజ్ఞప్తి, వాహనాల తనిఖీ కూడా ఇక నుంచి తీవ్రంగా జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరన్నా మద్యం తాగి నడిపినా, రాంగ్ రూట్లో నడిపినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా హైవే సైడు వెహికల్స్ పార్క్ చేసేవారు, జిల్లా ఎస్పీ గారు కూడా దీని గురించి తరచుగా అందరినీ హెచ్చరించడం జరిగింది. హైవేలో పార్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా కఠినమైన చర్యలు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. ఇంతకుముందు పెట్టి కేసులాగా మేము ఫోటో తీసుకొని వాళ్ళ మీద ఫైన్ వేయటం జరిగేది. ఇప్పుడు వాళ్ళ మీద అబ్స్ట్రక్షన్ అంటే హైవే మీద వాళ్ళు రోడ్డుని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారనే దాని మీద కేసు నమోదు చేయబడుతుంది. అదేవిధంగా ఎవరైతే హైవే పక్కన ఉన్నటువంటి హోటల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళు వాళ్ళ హోటలు, వాళ్ళ బిజినెస్ చూసుకొని రోడ్డు వరకు కుర్చీలేసి వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ పార్కింగ్ హైవే మీద చేయటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు హైవే పరిధిని దాటి, అంటే రోడ్డు పాయింట్ సెంటర్ నుంచి 75 అడుగులు హైవే విస్తీర్ణం ఉంటుంది, అది దాటి ఒక్క అడుగు ముందుకు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంలో తరచుగా ఈ ఆకతాయిలు, తర్వాత కొంతమంది గంజాయి మత్తులో, మద్యం మత్తులో కొట్టుకుంటున్నారు అనేటటువంటి వార్తలు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికి మేము 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో ఎవరన్నా దీంట్లో రోడ్ల మీద కొట్టుకోవటం, ఇబ్బంది పెట్టడం ప్రజల్ని అనేది జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, 2 వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.